ఇలా రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకి వెళ్ళిపోయింది. వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్. ఏం ఉద్ధరించిరా? మన తెలంగాణలో మనకంటే ముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఓ కరెంట్ ఇచ్చిరా, ఓ తాగునీరు ఇచ్చిరా, ఓ సాగునీరు ఇచ్చిరా, ఓ 200 పింఛన్ ఇచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 6 గ్యారెంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. తప్పు లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు 6 గంటలు 420 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ పంచుకుంటారుగా మంత్రులంతా లైన్గా కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరియట్ కట్టినప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంట, వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబా చేస్తారట. అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం. రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. నువ్వు 10,000 వేస్తాను, మేము 10,000 వేసినాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి, ఎవడొద్దా చూడండి. నువ్వు మేము 2,000 పిచ్చిలు ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను. ఆన్లైన్లో ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు? ఆ అప్లికేషన్లు ఎందుకు? ఆ ఫామ్లు ఎందుకు? ఇదంతా ఎందుకు? ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది. ఎంతమంది పిచ్చిలు పోతుందో అంతమందికి అయితే 4,000 ఎవడన్నా ఆపుతుందా? నేను 4,000 వేస్తే ఎవడన్నా ఆపుతుందా? పొద్దుందాకా కేసీఆర్ తిడుతురు, కేటీఆర్ తిడుతురా వాళ్ళు. అరే పింఛన్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తున్నాం. ఇచ్చాయి తులం బంగారం. ఎవడన్నా వద్దు అంటుండా? నిన్న ఎవడన్నా ఆపుతున్నాడు? అది చేత కాదు, అది వెయ్యలేక రోజు మీటింగ్లేనాయా, రోజు మీటింగ్లే. మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు. అవి ఏం మీటింగ్లు ఎందుకు? అంత ఆన్లైన్. అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టినట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం. అంత ఆన్లైన్ పర్ఫెక్ట్గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టిన వాళ్ళు తిరగందుకు అయితే లేదు. వాళ్ళకు ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకి పొద్దుందాకా మీటింగ్లే. వాళ్ళ ఏది పాస్ అయితే లేదు. ఒక్క మీటింగ్లో ఒక్కటైనా పాస్ అయితే లేదు. వాళ్ళకి చేత కాదు. కొత్తగా మాయమాటలు చెప్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు, పొద్దు పోడొడుతున్నారు. అంతేగాని అది ప్రభుత్వం, అది పద్ధతి కాదు. ఒట్టిగానైనా మనని తిడుతురా, మనం ఏదో లంగలెక్క కడుపు చంపుకొని 4 ఏళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించాం. తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు. దానిని పట్టుకొని తింటారు. ఆడ ఇలా హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్. అమెరికాలోనే చాలా పాతగా కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్. ఆ రింగ్ రోడ్లు, నెక్లెస్ రోడ్లు, ఆ బిల్డింగ్లు, ఆ టవర్స్, ఆ డెవలప్మెంట్, అభివృద్ధి ఎవరు చేసినా? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. ఒక్కటి మొదలుపెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు. అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్. ఇలా హైదరాబాదులు షామ్ చేసిండు. ఇలా షామీర్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి. మన వాల్యూ మనకు తెలియదు. అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని ఉండే. మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల కూడా నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఫెసిలిటీస్ ఇచ్చి, కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 చేసిన ఘనత మన కేటీఆర్ గారు. ఇక్కడ ఫార్మా కంపెనీ జెమినిన్ వాల్యూ అది మామూలు విషయం కాదు. మన వాల్యూ మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయల్లా. భారతదేశంలోనే 1,00,000 టాబ్లెట్లు తయారైతే 50,000 టాబ్లెట్లు ఇన్నే తయారవుతాయి. 50% వ్యాక్సిన్ కానీ ప్రతిది అన్నా మా మేడ్చల్ బలం మీకు తెలియదు. ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది. ఇదే షామిలిపేటలో ఉందండి. మన మేడ్చల్ మామూలు అనుకుంటారా మీరు? మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన. మేడ్చల్ అంటే
షామీర్పేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు. కాబట్టి మనం అధైర్యపడొద్దు. టెంపరవరీ, వీళ్ళదంతా టెంపరవరీ ప్రభుత్వం, నిలబడది. ఇగో వాళ్ళు వచ్చారు ఇప్పుడు, ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ కేసులు పెడుతున్నారు, ఈడ కేసులు. మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపరీ, ఒక్కటే నెల. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే అలా పూడీలని బంద్ అయిపోతాయి. అలా ప్రజలు గుర్తుపట్టుకున్నా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని. ఇప్పుడు మర్చిపోయి కూడా కాంగ్రెస్కి ఓటేయరాలు, మర్చిపోయి కూడా. నువ్వు కాళ్ళు మొక్కినా, దండం పెట్టినా, ఆరుగారెడ్డి ఇచ్చినా వద్దు నాయనో, వీడికే మోసం పోయిన నాయనో, మా నోట్ల మన్ను పోస్తారు నాయనో మీరు. మా కేసీఆర్ ఉండగా మంచిగా టకా టకా గల గల టింగు టింగు పైసలు పడి, ఇప్పుడు టింగు లేదు, టాంగు లేదు. కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది. భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాల కూడా ఆదుకుంటా. ఏదైతే సర్పంచ్లు ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో, ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో 4 ఏళ్ళ 5 ఏళ్ల కింద, అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా. మీరు ఎవ్వరు అధైర్యపడొద్దు. మీకు మల్లన్న ఉన్నాడు, మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా. ఎవరికి భయపడేదే లేదు. ఇదంతా టెంపరవరీ కాళ్ళు. ఓడిపోయినాక ఆ దింపుడు గల్లం కాళ్ళ నెల కోసం వస్తుంది చూడు, అది వచ్చి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్లు వంచడానికి ఎట్లా వచ్చినా ఊళ్ళో పడతా. మన జంగయాదవ్, మన సుధీర్ రెడ్డి, వచ్చేస్తాం ఇచ్చేస్తాం. ఏం తిరుగుతురా రామారా, సిగ్గుపోతుంది. మొన్నటిదాకా అత్తలేదు పత్తలేదు. వాళ్ళు ఏం చేసినారే, వాళ్ళు ఏమైనా చేసినారే? వాళ్ళు ఎవరేం చేయలేదు. వాళ్ళు చేసిందంటే మల్లన్న, చేసిందంటే కేసీఆర్, కేటీఆర్, కేసీఆర్ చేసిరే మనకు. కాబట్టి మీరు కేసులకు కానీ, మంచికి కానీ, పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి. మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయారు, కొట్లాడుతానికి తయారు. వాళ్ళకి కొట్లాడే అవసరం లేదే. మనము 95% ఉన్న వాళ్ళు 5% ఉన్నారు. ఆడవాడి రోడ్డు గల్లికోడు లేడు, ఊరికో లీడర్ లేడే. ఇప్పుడు ఒక్క మండలం పెడితే ఇంతమంది వచ్చారు. వాళ్ళని పెట్టి వాళ్ళు మండలంలో, వాళ్ళని పెట్టి వాళ్ళు రూలింగ్ ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా. వాళ్ళదంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది గుర్తా? పోలీస్ స్టేషన్లా, ఎంఆర్ఓ ఆఫీసులా, ఆడాడ నడుస్తుంది. ఏం మనం దొంగ బేరాలు చేస్తామా? మనం దొంగతనాలు చేస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ బేరాలు చేస్తారు, దొంగ కబ్జాలు పెడతారు. వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ. మనకేముంది? కష్టపడేటోళ్ళం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం మనం, ప్రజలలో ఉండేటోళ్ళం మనం, ప్రజలకు పని చేసేటోళ్ళం మనం. కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనెంబడే ఉన్నారు. మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేపించినా, గుళ్ళు గడిపించినా, నాకు ఓటు అడిగే హక్కు నాకున్నది. కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మళ్ళీ పోయినసారి ఎట్లా గెలిపిస్తున్నావు, ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా ఒక కుటుంబం, మనమంతా కూడా కుటుంబాలు ఎప్పుడు కూడా ఏమి పంచాయతీ రానియం. ఒక టీం వర్క్, ఒక గ్రూప్, ఒక టీం. నా కొడుకులను కూడా మీరు చూసిరే, మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిరే. వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడన్నా లీడర్గిరి చేసినారే, ఎప్పుడన్నా రుబాబు చేసినారే, వాళ్ళు ప్రౌడ్ చేసినారే, కమాండ్ చేసినారే. బంగారం అసలు కొడుకులే నాకు. వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ సేవ చేయమని చెప్తా నేను. రే మనకు ఓటేసిర్రా, మనకు మంత్రి పదవి వచ్చిందిరా, వాళ్ళ దిక్కేలే వచ్చిందిరా, మనం ఎమ్మెల్యే అయినాంరా, వాళ్ళ దిక్కేలేరా, మనం సేవ చేయాలరా, మనకు ఇబ్బంది పెట్టినా మనం సేవ చేయాలరా అని చెప్పిన వాళ్ళకి చెప్పిన ప్రకారమే నడుస్తున్నారు. మీకు సేవ చేస్తాం. ఎవడన్నా హాస్పిటల్ దొరకపోయినారా ఇప్పటిదాకా? 4 హాస్పిటల్, మా అల్లుని హాస్పిటల్, మా తమ్ముని హాస్పిటల్, నా హాస్పిటల్. మీకు ఎక్కడ పోయినా ఎవ్వరు ₹1 అడుగుతలేరు హాస్పిటల్లో. ఊరూరికి వైకుంఠ రథాలు కట్టి ఇప్పించినన్న మండలానికి, ఊరూరికి గ్రామ పంచాయతీకి షోపేటికెళ్ళి తెప్పించినన్న. ఎవరైనా చనిపోయినా కానీ ₹5,000 ఇస్తున్నా. ఎక్కడ పోయినా ఒక సిస్టమ్ ప్రకారం పోయిందన్న. వీళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కానీ అదే సిస్టమ్
అదే పద్ధతి, అదే మల్లన్న మీకు మంత్రి ఉన్నా